ప్రత్యేకంగా మన మధ్యలో ఉన్నటువంటి స్వార్థ గాయకురాలు జ్యోతి గారు మన మధ్యలో ఉన్నారు. వారు మన మధ్యలో ఉండటం ఈ విధంగా ప్రభునామాన్ని ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉంటాడుగా వారితో కలిసి ప్రభునామాన్ని మహిమపరచుదాం. దైవజనులు అమలాపురం పట్టణ యూపీఎం పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు ఆనందరావు గారు మన మధ్యలో రావడం మనందరికీ ఆశీర్వాదకరం. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వారు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చేసుకుంటూ ఈ యొక్క సమయంలో ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుదాం. తప్పులు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఉన్నటువంటి వారందరికీ కావలసిన వాక్కు ఈ రాత్రి ప్రభు రెండవ వర్తమానాన్ని ప్రభు మనకి అందిస్తూ ఉంటాడుగా. ఒక శ్రేష్టకరమైన ఉన్నతమైన ఉపదేశాన్ని ప్రభు ఈ పూట మనందరికీ బోధించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ చేతులెత్తి మంచిగా స్తోత్రం చెప్పాలి. చేతులు ఉన్నాయిగా, ఇంటికాడ ఎట్టు వచ్చారా? చేతులు ఉన్న వాళ్ళు స్తోత్రం 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 స్తోత్రం. దేవదూతలు అలాగే చేస్తున్నారు. దేవదూతలు పరలోకంలో ప్రైజ్ ది లార్డ్. యోహాను భక్తుడు ఉన్నాడు. అలాగే పరలోకంలో ఏదైతే జరుగుతుందో ఆయన వెళ్ళి అక్కడ జరిగిందంతా చూసి ప్రకటన గ్రంథం అంతా రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకంగా అటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా చేతులెత్తి మరొకసారి తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడిని యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. త్రియేక దేవునికి బిగ్గరగా చెప్పగలుగుతూ ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు పాడిన పాటల ద్వారాగా ప్రభు మహిమపరచబడనందులకై గట్టిగా బిగ్గరగా చెప్పగలుగుతూ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధిస్తూ ఉంటడుగా మన అందరి ఆరాధన ద్వారాగా ప్రభు నామము ఘనపరుస్తూ ఉంటడుగా, ప్రభు నామము మహిమపరచబడుతూ ఉంటడుగా. మన స్తుతి ఆరాధన ద్వారాగా ప్రభు నామము ఘనపరచబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పాలి అందరం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిశ్చయముగా ఈ రాత్రి మనందరికీ కావలసిన శ్రేష్టకరమైన ఉన్నతమైన అపోస్తుల బోధ. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. ఆ బోధలో ప్రతి సంఘం విశ్వాసి కట్టబడితే పరలోకం. అటువంటి బోధలో ప్రభు మనందరినీ కట్టునట్లుగా ఒక చక్కని శ్రేష్టకరమైన ఉన్నతమైన ఉపదేశాన్ని ప్రభు మనందరికీ మన ఆత్మీయ జీవితానికి కావలసిన వాక్కు ప్రభు ఈ రాత్రి ప్రకటించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. అందరము 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 చెప్పాలి బిగ్గరగా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి స్థలములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని నా ప్రభు నిండారుగా దీవించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపన్నుడైన మా దేవ, నీ పరిశుద్ధ ఉన్నత నామమును బట్టి నీకు వందనాలు. అనేక సంవత్సరాల నుండి ఈ ప్రాంత పరిసర ప్రార్థిస్తున్నాను. రాబోతున్నటువంటి దైవజనులు సకాలమునకు స్థలమందుకు నడిపించండి ప్రభువా. నీ వాక్కుతో దర్శించండి ప్రభువా. విస్తారమైన ప్రజలను ఈ స్థలంలోనికి ప్రవాహం నడిపించండి. వేల వేసి జనములను పంపించండి నాయన. మధ్యలో నుండి జనములను పుట్టిస్తానో ప్రభువా. విస్తారమైనటువంటి కృప ఇచ్చండి ప్రభువా. నీ దాసుని యొక్క ప్రయాస వ్యర్థం కానివ్వకుండా వారి యొక్క కష్టానికి ప్రతిఫలముగా ఇచ్చండి ప్రభువా. ప్రభువు నీ ప్రయాస వ్యర్థము కాదని నీ లేఖనం హెచ్చరించినట్లుగా నీ కార్యములను నిత్యము ఈ సభలో జరుగునుగా. నీ ఆత్మ కార్యం జరిగించాలి. ఈ సభలో వారి స్థానమైనటువంటి ఆత్మలు పట్టబడి ఈ 2 రోజులు రాత్రులైన జీవనకరముగా ఆశీర్వాదపడతా. పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విమోచన, విడుదల కలిగించమని ఈ సభల ద్వారా ఒక నూతనమైన కార్యాలు, నూతనమైనటువంటి పంట ఈ స్థలములో కనబడనిమ్మని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులు విజయబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొక ప్రార్థన వాడల రేవులో చక్కని పరిచర్య జరిగిస్తున్నటువంటి ప్రియులు దైవజనులు పండుబాబు గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ తల్ల వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సర్వాంతర్యామి, సర్వ సృష్టికి ఆధారభూతుడా మీకు స్తోత్రాలయ్యా. వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుచున్న మా తండ్రి మీకు వందనాలు అయ్యా. మీ ప్రియ దాసులు వెంకయ్య గారిని, అమ్మగారిని మీరు ప్రేమించి అయ్యా తండ్రి జరిగిస్తున్నటువంటి పరిచర్యనంతటిని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ దాసుడు చేస్తున్నటువంటి పరిచర్యను అయ్యా నానాటికి ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం కాదు కనుక ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో జరిగినటువంటి నాయన కూడిక అంతటిను ప్రవ్వా మీ నామమునకు మహిమకరముగా జయకరముగా జరిగించున్నారు ప్రభా. ఉదయం ఈ రాత్రికాల సమయంలో నాయన మీ యొక్క సేవకుని ద్వారా ప్రభా మంచి చక్కని వర్తమానం అందించండి ప్రభా. ఈ యొక్క సభల ద్వారా నాయన, ఈ కూడికల ద్వారా నా ప్రభా అనేక మంది బిడ్డలు మారు మనసు పొందడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి, క్రీస్తుని ధరించుకున్న బిడ్డలు ఏ రీతిగా నడుచుకోవాలో బలపరచబడ్డానికి ఈ 2 దినాలు మన కొరకే ప్రభువు సిద్ధపరిచి ఏర్పాటు చేసి ఉన్నారు. కలిసి ప్రభువును మనం స్తుతించి ఘనపరిచి ఆరాధన చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ కొరకే ఘనవేదిక, నీకే గాన స్తుతి మాలిక. నీ కొరకే ఘనవేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు. మరణానికైనా నేను దొరకలేదు, మనలేను నిన్ను చూడక. మహాగణుడ నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక. నీ కొరకే ఘనవేదిక. చప్పట్లు కొడుతూ
కళ్ళు వేసుకుని హృదయపూర్వకంగా దాని ఎంత ఖర్చు పెట్టిన ప్రభా దానికి విలువ కట్టడానికి కృప చూపి ఆయన ఒక్కరినైనా ఇద్దరినైనా దానికైనా మార్చి బాప్తిస్తానికి చిత్తపరిచి మయి పొందండి. నీ దాసులు నిలబడి వాక్యం అందిస్తుండగా నీ పరలోకములని జ్ఞానమునిచ్చి నీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించినైనా ఈ మైక శబ్దం ద్వారా ఈ గ్రామాంతో దానికైనా రక్షించబడటానికి దీవించబడటానికి కృప చూపండి. మీరే మాతో మాట్లాడు మయి పొందండి. ఈ ప్రాంతమంతనైనా నీ సన్నిధితో నింపండి. నీ ఆత్మ వర్షముతో నింపి నీవే నడిపించి మయి పొందమని నీకే మహిమ ఘనత పొందడానికి సభలు జరిగించమని యేసు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది, బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని వాక్కు మీద, ఈ పరిచర్య మీద చక్కని మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండి ఈ స్థలానికి చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దైవజనులు జర్మీ గారు దగ్గర నుంచి వచ్చినటువంటి దైవజనులు జార్జన్ గారు అలాగే రాజు గారు ఈ స్థలానికి వస్తూ ఉన్నారు, సమీపంలో ఉన్నారు. వారిని 8:30కి ఇక్కడికి మెసేజ్ ఇచ్చేస్తానయ్యా అని చెప్పాను. కొన్ని అలా ఆగుతుంటాయి. ప్రైజ్ ద లార్డ్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చెక్. మరొకసారి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో యేసయ్యా నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా, యేసయ్యా నిన్నే సేవింతునయ్యా, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దూతము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దూతము, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా, యేసయ్యా నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా, యేసయ్యా నిన్నే సేవింతునయ్యా. తలపోసినప్పుడు నా తండ్రి సమస్తమును సమకూర్చి నాయన ప్రభా ఇంతగా మహిమకరంగా జరిపించటానికి ఉదయకాలము నాయన ప్రభా కుటుంబ ఆశీర్వాద కుటుంబమును మొదలుకుని ఇంతవరకు క్రమంగా మర్యాదగా సమస్తమును సమకూర్చి నడిపించుకుంటూ వస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఈ కూడికలు ఎంత నిమిత్తముగా ఏర్పాటు చేయబడి ఉన్నాయో సమస్తమును ఎరిగి ఉన్న దేవా నీకు స్తోత్రములు ప్రభా. ఈ రాత్రి నాయన మరంత కృప చేతను మహిమ చేతను నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. నీ సేవకులను బలపరచండి నాయన ప్రభు. నిలబడుతుండగా నీ వాక్కును సియోనులో నుండి నీ ప్రత్యక్షతను కనపరచమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి నీకు స్తోత్రములు. విత్తబడిన కానుకలు బట్టి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను.
ప్రతి ఒక్కరు వారు హృదయములు తెరిచి నాయన వారు గుప్పిలిప్పినందుకు నీకు స్తోత్రములు ప్రభా. వారి కష్టార్జితములో నుండి నాయన వారి రక్తపు చుక్కలు ప్రభా, ప్రతిదీ నాయన నీ సన్నిధిలో హృదయపూర్వకంగా చేస్తున్న ప్రతి కానుకను మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. వారికి నూరంతల ఫలాన్ని మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రియతిన ప్రారంభం మొదలుకొని రేపు జరుగుచున్న కూడిక వరకు నాయన ప్రభువా నీవే అధ్యక్షత వహించి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఒక అద్భుతమైన సందేశము ద్వారా నాయన ఈ ప్రాంతాన్ని, సంఘాన్ని మీరు దర్శించి బలపరిచి కట్టమని మేము ప్రార్థిస్తున్నాం. మహిమతో బలపరచమని, కృపతో దర్శించమని మేము ప్రార్థిస్తూ, మహిమ ఘనత కీర్తి నీకు మాత్రమే చెల్లను. కృప దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తూ పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి గ్రంథిస్తుండగా తేటగా బోధించినందువల్ల అనేకులు విశ్వసించని వాక్యం సెలవిస్తుంది. నీ సేవకుని బలపరిచి తేటగా సూటిగా సంఘానికి, ప్రభు గ్రామానికి వచ్చిన మాకందరికి కావలసిన ఉపదేశాన్ని అందించి నీ సేవకుని బలపరిచి వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులు జార్జన్న గారికి ఇస్తూ ఉంటాడుగా. ఇరుకులోని విషయాలతో వచ్చే విధంగా నిజంగా మీ సేవకులు ఎంతో కష్టపడుతున్నారు. సేవకులు ఒక మాట చెప్తాను, వాక్యంలో కూడా ప్రభు చెప్తారు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ దొరుకుతాడు. అదే వాక్యం అంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యేసయ్య అందరికీ దొరుకుతాడు. ఇంట్లో ఉన్న వాళ్ళకి దొరుకుతారు, వీధిలో ఉన్న వారికి దొరుకుతారు, శ్మశానంలో వారికి దొరుకుతారు, వ్యభిచారంలో ఉన్న వారికి అందరికీ దొరుకుతారు. యేసయ్య అందరికీ దొరుకుతాడు. కానీ మంచి సంఘం, మంచి సేవకులు కొంతమందికి దొరుకుతారు. మీరు నిజంగా ధన్యులు. హోసన్నా చెప్పాలి, హోసన్నా ఫెయిత్ పెంతుకోస్ ప్రార్థనా మందిరం, హోసన్నా పెంతుకోస్ ప్రార్థనా మందిరం, అంతేనా? మీ ముందు నుంచి సరే గడగడలాడిపోతుంది, చూడు చెమటలు ఎట్లా వస్తున్నాయి. నిజంగా ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చినటువంటి సంఘం అండి. మీరు ధన్యులు, ధన్యులు, ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. రైట్, మంచిది. సరాసరి మీరు ఎన్ని పాటలు పాడారండి? ఓ 130 చిల్లర మల్లరగా 130 మొత్తానికి బోల్డెన్ పాటలు పాడేశారు కదా. సహజంగా ఏంటంటే పాటలు పాడుకుంటూ ఉంటాం. నా జీవితంలో ఎప్పుడు కూడా వేరేళ్ళ గురించి నేను ఎప్పుడు పాట పాడను. ఎవరో వింటారనో ఎవరో చూస్తారనో పొరపాటు నేను పాట పాడను. పాట ఎందుకు పాడుకుంటానంటే అది నాకు నా దేవుని మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన వింటున్నాడు, నేను ఆయన గురించి పాడుకుంటున్నాను ఇక్కడ, అంతే. అది తప్పించి ఏదో పాట, ఏదో స్వరం, ఏదో శబ్దం, ఏదో అద్భుతం అనేటువంటిది ఏమీ లేదు. అయినా చాలాసేపు అయినట్టుంది కూర్చుని. ఒకసారి లేచి నిలబడతారా? ఒక చిన్న పల్లవి పాడుకున్న తర్వాత ప్రభు సన్నిధానంలో దేవుని మాట. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో, జీవన మకరందం కొడు. పరిమళ తైలం నీ కొడుతాండి, వెనకొస్తాం. ముందుదేనండి, మీరు బాగా పడుతున్నారు, నేను సరిగ్గా పాడలేకపోతున్నాను. అది కాదు, ముందే. పరిమళ తైలం నీవే. ఎదురొస్తుంది. అసలు ఇంతకీ ఏమైంది? రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడూ. కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము, వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను. నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా, మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే
జీసస్. ఇశ్రాయేలు దైవమా, జయమిచ్చి నడిపించితివే, నీ సన్నిధిలో నీవే కదా యేసయ్యా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం. పేరు పెట్టాను, పేరు పెట్టబడిన. రైట్, చాలు. ఆ స్థలానికి పెట్టబడిన పేరేంటి చెప్పాలా? నోరు తిరగట్లేదు కదా. అప్పుడప్పుడు తోటకూర అది కూడా తింటున్నాడు, కాకరకాయ కూడా తినండి. ఎప్పుడు చూసిన అదేనా? ఇక తింటే ఇంకా నాలుగు ఎక్కడ తిరుగుద్దమ్మా? సెలహమ్మలేకోవద్దు. చెప్పండి ఏంటిదండి? వద్దులే, ఇక్కడ మేము పారిపోయేటట్టున్నాం. సెలహమ్మలేకోవద్దు. పిల్లారా చూడండి, సెలహమ్మలేకోవద్దు అనగా క్రింద అర్థం ఇస్తున్నాడు చూడండి పుట్టినోట్లో. భయ విముక్తి శిల. రైట్. దావీదును సౌలు గారు తరుముతూ ఉన్నారు. లేఖనాలు మనం చూసినట్లయితే 21 సార్లు దావీదు గారి మీద హత్యాయత్నం జరిగింది. 21 times. 21 సార్లు ఆయన గారి మీద హత్యాయత్నం జరిగితే మహా గొప్ప కృప దేవునిది. 21 పర్యాయాలు మరణం దగ్గరికి వచ్చిన దావీదు అంటాడు, ఒక్కడిగే నాకు మరణానికి దూరం. అంత దగ్గరికి వచ్చినా కూడా మరణం నన్ను ఏం చేయలేకపోయిందండి. మరణం నన్ను ఏం చేయలేకపోయింది. నన్ను తరుముతూ వచ్చినటువంటి మరణము నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళే విధంగా నా ప్రభు చేశారు. మరణము సంబంధించిన భయం నా గుండెల్లో ఉంటే ఆ భయాలన్నిటి నుంచి నా ప్రభు విడుదల కలుగు చేశాడు. భయాన్ని విడుదల కలుగు చేసిన ఈ స్థలానికి నేను పేరు పెడుతున్నాను, సెలహమ్మలేకోతు. చప్పడకూడదాం అందరం కూడా. పిల్లలారా, ఈ రాత్రి నీవు ఆరాధించే నీ దేవుడు, నీవు ఆశ్రయించిన నీ దేవుడు ఆయన ఎవరో తెలుసమ్మా? నీ భయాలన్నిటి నుంచి విడుదల కలిగించేవాడు, నీ భయము కలవరం అన్నిటిలోంచి విడుదల కలుగు చేసేవాడు. నీ జీవితంలో నీ మనసులో ఏ భయం ఉన్నా ఆ భయాలన్నీ తొలగించే గొప్ప దేవుడు ఆయన. నిజమే, మనం ఆరాధించే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఎవరు? భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయనే సమస్తాన్ని సృష్టించినటువంటి వారు. ఆయన తప్ప సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరు లేరు, ఆయన మాత్రమే. అంత మాత్రమేనా? నీవు ఆశ్రయించి నీవు ఆరాధించే నీ దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయనే ఆలోచనకర్త. బైబిల్ అంటుంది ఆయనే బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి ఆయనే, సమాధానకర్తయగు అధిపతి ఆయనే. లోకములో ఆకాశము క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి చనిపోయిన తర్వాత పాతాళమును తప్పించుకుని పరలోకానికి చేర్చగలిగే ఏకైక దేవుడు మనమందరం ఆరాధిస్తూ ఈరోజు ప్రకటించబడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. చప్పడకూడదాం అందరం కూడా. ఆయనే ఈ రాత్రి అంటున్నాడు, నీ భయాలన్నిటి నుంచి విడుదల కలుగు చేస్తాను. ఏ భయంతో ఉన్నావు, ఏ కలవరంతో ఉన్నావు, ఏ భయము నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నది, ఏ భయాల్లో నువ్వు ఉంటూ ఉన్నావు? పిల్లలారా, భయం చెప్పండి ఒకసారి. భయం. ఇక్కడ ఉన్నటువంటి వారిలో భయం అంటే ఏంటో తెలియదు, భయం అనేదే లేదు. భయం నల్లగుంటుందో తెల్లగుంటుందో, భయం అనేది పొట్టిగుంటుందో పొడుక్కుంటుందో, అది చీర కట్టుకుంటుందో ప్యాంట్ వేసుకు తిరుగుద్దో, అది మాట్లాడుద్దో. నాకు అసలు భయం అంటే నాకు తెలియదండి అన్నోళ్ళు చెయ్యొత్తుండే ఒకసారి. ఏ అమ్మ ఒకరు ఉన్నారమ్మా, దేవుని దీవించును గాక. తల్లి గారిని ప్రభు సంపూర్ణంగా పరిశుద్ధపరిచారు. పరలోకానికి కృప మీకు దొరుకుతుంది తల్లి. హల్లెలూయా. పిల్లలు చూడండి, భయం అనేది ప్రతి వాళ్ళకు ఉంటుందండి. ఏమనుకోవద్దు. మీ మధ్యలో ఒక పాము వచ్చి కూర్చోండి. పాము వచ్చేసరికి అక్కయ్య
కోట స్టార్ట్ అయ్యి ఎంతసేపు అవుతుంది? ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు? కనీసం కోటానికైనా టైంకి రావాలని నీకు తెలియదు అని చెప్పి పాముతో మాట్లాడతావా? నీ పక్కనే పాము వచ్చిందమ్మా, దాంతో నువ్వు అక్కయ్య కోట ఎన్నింటికి స్టార్ట్ అయింది, నువ్వు ఎన్నింటికి వచ్చావు? బుద్ధి జ్ఞానం ఉందా లేదా? అటు కోటానికైనా టైంకి రావద్దు నువ్వు అని చెప్పి దాంతో మాట్లాడతావా? ఎట్టుంటుంది? వచ్చిందంటే చెప్పరేంటండి పిల్లారా? చూడండి, భయం అనేది అసలు భయం అనేది ఎట్లుంటుందంటే, అసలు పాస్టర్ గారంట ఇప్పుడు మందిరంలో ఎవరో చనిపోతే సమాధి పెట్టి చేయించడానికి పక్కూరు వెళ్ళారంట. అసలు ఇప్పుడు విషయం ఏంటి తెలుసా? అమలాపురం నుంచి ఇప్పుడు ఇక్కడ రావడానికి పట్టపగలు ఎట్టొచ్చాం, కానీ రాత్రి వచ్చేసరికి మేమందరం ఎదుగుతున్న ఊరు దాటి వెళ్ళిపోయామని. ఎంత దూరం ఉంటుంది పాస్టర్ గారు ఇది మన లాడ్జ్ దగ్గర నుంచి? 9 అండి. ఊరి నాయన బోళ్ళని దూరం అనిపించింది మాకు. హల్లెలూయ. కానమ్మా మీ ప్రాంతం సూపర్ సూపర్ సూపరు. ఇది ఒక ఏదేని తోటలాగా ఉంది. మీ ప్రాంతమే ఏదేని తోట అంటే దాంట్లో ప్రభు చేసిన దేవునికి ఇష్టమైన శ్రేష్టమైన సంతోషకరమైన ద్రాక్ష తోట మీ మందిరము. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రైట్. మొత్తానికి పాస్టర్ గారు సమాధి పెట్టి చేసిన పక్కూరు వెళ్ళారంట. చాలా దూరం, 9 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు. అయితే పెట్టి తయారు చేశాడు. తిరుగు ప్రయాణంలో ఉన్నారు వారు. సమాధి పెట్టి ఎవరు ఎక్కించుకోరు కదమ్మా. ఆటో వాళ్ళని అడిగాడు, రిక్షా వాళ్ళని అడిగాడు, అందరిని అడిగారు. వాళ్ళేమో కుదరదండి ఏదో జనాలని ఎక్కించుకుంటాం కానీ సమాధి పెట్టి సెంటిమెంట్స్ మేము ఎక్కించుకో. మొత్తానికి ఇట్లా రాత్రి అవుతా ఉంది. ఒక లారీ ఆయన వచ్చాడు. లారీ అయినా సరిగా అడిగాడక, లారీలో ఏముంది ఏదైనా వేసుకుంటూ వెళ్ళిపోతారు. మొత్తాన్ని పెట్టి ఎక్కించుకున్నాడు. ఈయన గారు కూడా ఎక్కారు. ఎక్కి ప్రయాణం ఇట్లా వస్తా ఉన్నారు. మెల్లగా, అది వర్షాకాలం, చినుకు పడేటువంటి పరిస్థితి, చినుకు పడతా ఉంది. పాస్టర్ గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. వెంటనే ఆయన గారికి ఏం కనిపించింది? పైన కవర్ లేదు, ఏం లేదు, సమాధి పెట్టి కనిపించింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, సర్లే వర్షం తడవకుండా ఉండాలంటే మనం ఏం చేద్దామేక అని చెప్పి మెల్లగా పెట్టి మూత తీసి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఈయన పెట్టి వేసుకున్నాడు. దేవా నీకు స్తోత్రం, వర్షంలోంచి కాపాడడానికి నువ్వు నాకు పెట్టి ఇచ్చినందుకు వందనాలు అంటున్నారు ఆయన లోపల. ఈలో కొద్ది ముందుకు వచ్చిన తర్వాత 2 వ్యక్తులు చెయ్యి ఎత్తారు. ఒరే బాబు మేము కూడా ఇళ్ళకి వెళ్ళాలి, ఆపండ్రా బాబు అంటే లారీ అయినా ఆపాడు. ఎక్కడో వీళ్ళు కూడా టాప్ ఎక్కారు. వెనక ఎక్కారు. ఎక్కినప్పుడే వాళ్ళు చూశారు ఏముంది అక్కడ పైన. ఈ అర్ధరాత్రి పూట ఈ లారీ దొరికింది ఏంట్రా ఆయన, ఏదో ఇది ఉంది ఏంట్రా బాబు అని చెప్పి మొత్తానికి దాన్ని చూసి ఈ ఇద్దరు ఒకరు పట్టుకుని వెళ్ళి ముందు నుంచున్నారే కానీ గడగడలు ఆడిపోతుంది. ఎందుకు? వెనకేముంది? పూల బొకే కాదు, వెనకేముంది చెప్పరేంటంటే సమాధి పెట్టి చూడండి. అసలు ఏమన్నా చూడండమ్మా, మనం కూడా అమ్మా పెట్టి పట్టుకోవాలన్నా ముట్టుకోవాలన్నా గడగడలు ఆడిపోతారు ఇక్కడ. అంతే రాత్రిపూట ఇక నది. మొత్తానికి కొద్దిగా అట్లా దూరం వెళతా ఉండేసరికి వర్షం తగ్గింది. లోపల పాస్టర్ గారు పడుకున్నారు కదా, చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా. ఇప్పుడు ఆయన గారికి ఏంటంటే వర్షం తగ్గిందా లేదా వెళ్ళి ఎవరైనా చెప్తారేంటి? దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చి అంటాడు ఎవడన్నా. అసలు పెట్టున్నదికి గడగడలాడిపోతారు. లోపల ఇంకో వ్యక్తి ఉన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఇక మొత్తానికి వెళ్ళేసరికి వర్షము పడుతుందా లేదని చెప్పి చెకింగ్ చేయడానికి పైన పెట్టి మూత చెప్పాలా. మూత ఎట్లా ఎత్తేసరికి ఆ సుందరమైన దృశ్యాన్ని వీళ్ళిద్దరూ ఒకడు చూసేటట్టు తిరిగి సరిగ్గా ఈడు వెనక్కి తిరిగి చూడడం, పెట్టి మూత పైకి లేవడం. ఆ అద్భుతాన్ని ఇటు తట్టుకోలేకపోయాడు. పక్కన్నోడికి చెప్పలేదు పెట్టలేదు, దూకి అవతల పడేసి లారీ. కలిసి ఎక్కారు, కలిసి మాడుకుంటున్నారు. ఏ ఊరి మీది, ఏం చేస్తారు మీది. అంత అద్భుతమైన సంభాషణ ఉన్నటువంటి వీడు అర్జెంటుగా దూకేసరికి వీడికి అర్థం కాల ఏం జరిగింది, ఎందుకు దూకేసాడు, ఎందుకు దూకేసి. అసలు దూకడానికి కారణం ఏంటి? పెట్టి లేచింది, పైన పెట్టి మూత లేచింది. ఎందుకు దూకాడబ్బా, ఏంటి అని చెప్పి అనుకునే లోపు మొత్తానికి ఈయన కొద్దిగా అట్లా దూరం వెళ్తుండగా వర్షం తగ్గింది కదా. పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా మెల్లగా పెట్టి తీసి మూత పక్కనెట్టి మెల్లగా లెగుస్తున్నాడు. సరిగ్గా రెండో వ్యక్తి కూడా ఈ అద్భుతమైన సన్నివేశాన్ని కళ్ళారా చూశాడు. పాస్టర్ గారు అంటే తెలుసు కదమ్మా, సాధారణంగా అయ్యో మా డ్రెస్సులోనే ఉంటాం. పెట్టి నల్లని చీకటి, తెల్లగా బట్టలు వేసుకుని ఓ వ్యక్తి లేకపోవడం, వెళ్ళిపోయి ప్రైజ్లాడండి
ఎవరు మీరు అని అడుగుతారు ఎవరన్నా. ఎక్కడి నుంచి వచ్చారు? నేను TV9 విలేకరిని. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? అట్ట చూసాడంతే. ఆ పెట్టిలోంచి లేవడం ఆలస్యం. మనోడు లారీ ఏ స్పీడ్ మీద వెళ్తుంది మర్చిపోయాడు. మూల తిరుగుతుందా, ముళ్ళ పోతలు ఉన్నాయా, రాళ్ళు రప్పలు ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్ల జాంతనే దెబ్బకు దూకి అవతల పడేసాడు. ఎందుకు చెప్పరేంటండి? సంతోషమా, ధైర్యమా, ఏంటిదండి అది? భయం. పిల్లారా, ఈ లోకములో భయము అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉంటుందండి. ప్రతి వ్యక్తి భయపడుతూ ఉంటారు. పిల్లారా, నీవు ఆరాధించి నీ దేవుడు ఎవరో తెలుసమ్మా? సమస్తమైన భయాలన్నిటి నుంచి విడుదల కలుగు చేసే గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టు. నీకు ఏ భయం ఉన్నా ఈ రాత్రి తొలగిపోవును గాక. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భయపడకు అని ఎన్నిసార్లు చెప్పబడింది? బాగా చెప్తున్నారు మీరు. ఎన్నిసార్లు? మంచి బలమైన సేవకుల దగ్గర మీరు పెరుగుతున్నారు కాబట్టి అన్నీ చెప్తారు. వాక్యులు మంచి దిట్టర్లు మీరు. 300 ఎందుకు అట్లా చెప్పబడింది? ఎందుకంటే సంవత్సరం అంతా ప్రతిరోజు ఏదో ఒక భయం వస్తుంది, ఏదో ఒక కలవరం. అది నీ ఇంటి పరిస్థితి అయి ఉండొచ్చు, ఆరోగ్యాన్ని బట్టి కలవరం అయి ఉండొచ్చు, ఆర్థిక స్థితిగతులను బట్టి నీ కలవరం అయి ఉండొచ్చు, నీ కుటుంబంలో మారని భర్తను బట్టి భయం అయి ఉండొచ్చు, మారని భార్యని బట్టి పిల్లలను బట్టి భయం అయి ఉండొచ్చు, నీ జీవితంలో భక్తి సంబంధమైన విషయంలో సరిగ్గా ఎదగలేని స్థితిని బట్టి భయం అయి ఉండొచ్చు, నీ పిల్లల భవిష్యత్తును బట్టి భయం. ఏ భయమైనా మన జీవితంలో అవి వస్తూ వెళుతుంటాయి. అయితే ఈ రాత్రి పిల్లారా, భయము నీకు కలుగుతున్న వేళ, భయాల మధ్యలో నీవు ఉంటున్న వేళ, భయపడుతూ ఉంటున్నప్పుడు పొర్రపాటున కూడా భయమును బట్టి కుంగిపోయి, భయమును బట్టి బాధ చెందుతూ, భయాన్ని బట్టి జడుసుకుని, భయాన్ని బట్టి అధైర్యత చెంది, ఇక నా వల్ల కాదు ఈ పరిస్థితి నేను జయించలేను, ఇక నా వల్ల కాదు ఈ బ్రతుకు నేను బ్రతకలేను, ఇక నా వల్ల కాదు ఇంత అప్పు నేను తీర్చలేను, ఇక నా వల్ల కాదు ఈ వ్యాధి నుంచి నేను బయటపడలేను, ఇక నా వల్ల కాదు నేను కోరుకున్నట్లుగా బ్రతకలేను, నా వల్ల కాదు అని వచ్చిన పరిస్థితిని బట్టి భయపడి మరణించి మరణం కొరకు పరిగెత్తి మరణించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఈ లోకంలో చాలా మంది పరిస్థితి ఏంటో తెలుసమ్మా? ఏదైనా పరిస్థితి వచ్చింది అనుకోండి, తట్టుకోగలిగినంతసేపు తట్టుకుంటారు. వెంటనే వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా? ఈ బ్రతుకు బ్రతికేదానికంటే చచ్చిపోతే మంచిది. అదిగో ఊరేసుకుని చచ్చిపోతాను కొంతమంది, ఊరేసుకుని చేస్తున్నారు. అదిగో విషం దాగి చచ్చిపోతాను కొంతమంది, విషం దాగి చచ్చిపోతున్నారు. ఊరేసుకుని చచ్చేవాళ్ళు కొంతమంది, విషం దాగి చనిపోయేవాళ్ళు కొంతమంది, చెరువులో దూకి చనిపోయేవాళ్ళు కొంతమంది. పిల్లారా, రైలు పట్టాల కింద తలబెట్టేవాళ్ళు కొంతమంది. ఇక నేను ఈ సంసారాన్ని నేను ఈదలేను, ఈ సంసారాన్ని నేను పోషించలేను, కుటుంబాన్ని భారాన్ని భరించలేని చెప్పి ఇంటిని కూడా విడిచిపెట్టి పారిపోయి కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉన్నాం. ఈ రోజున వాక్యం వింటున్న పిల్లలారా, ఈ శబ్ద యంత్రం ద్వారా, ఈ మైక్ ద్వారా ఈ ప్రాంతంలో నివసిస్తూ వాక్యం వింటున్న ప్రజలారా, నువ్వు ఏ భయం మధ్యలో ఉన్నా, ఏ కలవరంలో నువ్వు ఉంటూ ఉన్నా, ఈ సమయంలో నీ గుండెల్లో, నీ మనసులో, నీ ఇంటిలో ఏ భయము ఏలుబడి చేస్తున్నా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, యేసుక్రీస్తు ప్రభు భయాలన్నిటి నుంచి విడుదల కలుగజేసే గొప్ప దేవుడు ఆయన. ఆయనకు పెట్టబడిన పేరు సెలహమ్మలేకోతు. కొట్టుగట్టిగా చప్పట్లు. ఆయన ఎదుట మరణం అనే భయము నిలబడదు, వ్యాధి అనే భయము నిలబడదు, పేదరికం అనే భయము నిలబడదు, అసమాధానం అనే భయము నిలబడదు. ఏ భయము కూడా ఆయన ఎదుట నిలవబడ్డానికి వీలు లేదు. ఆయన ఎవరంటే భయాలన్నిటి నుంచి విడుదల కలుగు చేసే గొప్ప దేవుడు. ఈ రాత్రి తల్లి, నువ్వు ఏ భయము, ఏ కలవరంతో ఉన్నా భయమును తొలగించుకుని ధైర్యము తెచ్చుకో. దేవుడు నిశ్చయముగా నీకు విడుదలిచ్చునుగాక. ఈ మాట చెప్పి వాక్యపు లోతులోకి వెళ్ళిపోతాం. అమ్మా, ఎన్నో రోజుల నుంచి నేను భక్తి చేస్తున్నానండి. ఎందుకు నా భర్తలో మార్పు లేదు, ఎందుకు నా పిల్లల్లో మార్పు లేదు. నాకేమో సంఘంలో సహవాసంలో ఒక మంచి సాక్ష్యం, నా పిల్లలు, నా భర్త, నా భార్య ఆ పరిస్థితులు లేరు. భయపడుతూ ఉన్నాను. ఒకవేళ ఈ భక్తి నాతోనే అంతరించిపోద్దేమో, ఈ ప్రార్థన నాతోనే నా ఇంట్లోంచి వెళ్ళిపోద్దేమో.
ఈ ఆత్మీయ కృపలన్నీ కూడా నాతోనే అంతరించిపోతాను భయపడుతూ ఉన్నావా? ఈ రాత్రి దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం, ఏ భక్తి, ఏ ప్రార్థన, ఏ అభిషేకం, ఏ కృప నీలో ఉన్నదో ఆయన రాకడ పర్యంతం నీ వంశములో, నీ సంతతిలో నిలిచి ఉండును గాక. నీ పిల్లలు మారలేదు అనుకుంటున్నావు కదమ్మా, నీ భర్త మారలేదు, నీ భార్య మారలేదు అనుకుంటున్నావు కదా, నీకు మించిన ఆత్మీయులుగా నా దేవుడు దీవించబోతూ ఉన్నాడు. నీ బ్రతుకుల్లో ఏది పోగొట్టుకున్నా, ఒకవేళ నీ కుటుంబంలో సంతోషం, ఆనందం ఉండేదేమో, ఐక్యత, ప్రేమ, సమాధానం ఉండేదేమో. నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదండి, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదండి, నా గర్భాన్ని పుట్టిన బిడ్డలే ఏ మాట చెప్పినా నా మీద కోపపడుతున్నారండి. ఒకప్పుడు ఆనందానికి, సంతోషానికి, నెమ్మదికి నిలయం నా ఇల్లు, ఇప్పుడైతే మనస్పర్ధలు, గొడవలు, అల్లరి, కుటుంబమే తీవ్రమైన ఆవేదన కలిగిన స్థలంగా ఉందని భయపడుతూ ఉన్నావా? అమ్మా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మనసుతో ఇక్కడికి వచ్చావు కదా, నేను కాదు, నీ ప్రభు నిన్ను చూసి నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈ కలవరము, ఈ కన్నీరు, ఈ బాధ ఈ రాత్రి ప్రభు కొట్టివేస్తున్నాడు. ఏ ఇంట్లో అసమాధానం, ఏ ఇంట్లో కన్నీరు, ఏ ఇంట్లో బాధ ఉందో నా దేవుడు బాధను తొలగించి సంతోషాన్ని, ఆనందాన్ని నీకు ఇచ్చును గాక. బూడిదకు ప్రతిగా ఆయన నీకు ఈ రాత్రి పూదండ ఇస్తూ ఉన్నాడు. చప్పలు కొడుతూ అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు తన దేవుని పేరు పెడుతున్నాడు, ఏమని తెలుసా? సెలహమ్మలేకోత్. ఏంటి చెప్పండి, చెప్దాం అందరం. సెలహమ్మలేకోత్. నిజం, 21 సార్లు అటెంప్ట్ జరిగినా చనిపోకుండా ఉన్నాడంటే, రాజే చంపాలని వస్తూ ఉంటే బ్రతికి ఉన్నాడంటే ఎంత అద్భుతం. అది ఎంత సివియర్ అంటే మనకు అర్థమయ్యే విధంగా చెబుతాం. 21 సార్లు గుండెపోటు వచ్చినా కూడా చచ్చిపోకుండా బతకడం అంటే ఎంత గొప్పతనం. అమ్మ, గుండెపోటు వచ్చింది అనుకో, ఎన్నిసార్లు వస్తే వెళ్ళిపోతారేక, ఎన్ని స్ట్రోకులు అంటే మీరేం మాట్లాడట్లా. సొమ్మాట కూర్చుంటే గుండెపోటు ఎందుకు సార్ అంటారా? అమ్మ, ఆ వ్యాధి నీలోంచి తొలగిపోవాలని ప్రభువు చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. 3 సార్లు వచ్చిందంటే యేసు రక్తమే చేయం. పరదేశులమో, నువ్వు నేను తప్ప వీళ్ళు పాటలేక భయం. ఇప్పుడే భయం పోవాలని చెప్తున్నా కదండి. అమ్మా, బాధపడమాక. డెఫినెట్గా నువ్వు ఎంతకాలం బతుకుతావు అనుకుంటావు బతుకు. మనం తొందరగా ఎందుకు వెళ్తాం అమ్మా? అమలాపురంలో ఉన్న కొట్లు ఖాళీ చేయొద్దు, మనం దాడి చేయాలి కదా. ఇక్కడ ఉందా? మండీలు ఉన్నాయండి, బిర్యానీలు ఉన్నాయా చెప్పరేంటండి? మనం వెళ్ళిపోతే బాధపడవు. మనం నమ్ముకునే కదా అన్ని దుకాణాలు, అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు. తొందరగా వెళ్ళం, అన్నీ యేసు రక్త విజయం చేస్తాంలే. పిల్లలు చూడండి, అంటే దావీదు దగ్గరికి వచ్చేసరికి ఈ మాట ఇట్లా తీసుకోండి. 21 సార్లు స్ట్రోక్ వచ్చినా నిలబడ్డాడు. రాతి గుండె యేసు రక్తమే చెయ్యం. ప్రభు నీతో ఉండగా నేనేం చేయలేదు, ఏది ముట్టలేదు ఇకనంతే, ఏది రాదికనంతే. ఆయనే సమస్తంలో సమస్తం కనుక ధైర్యం కలిగి మనం బ్రతుకుదుము కాక అంటున్నాడు. ఆయన సెలహమ్మలేకోత్, నా భయాల నుంచి విడుదల కలుగు చేసే దేవుడు. ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఇక్కడ, దేవా, దావీదు జీవితంలో భయం నుంచి నువ్వు విడుదల కలిగించడానికి కారణం ఏంటి? దేన్ని బట్టి విడుదల ఇచ్చావు? దావీదు గురించి దేవుడు ఒక మంచి మాట అంటాడు చూడండి. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. చెల్లెమ్మ, ఈ రాత్రి మళ్ళీ నీ గురించి చెప్తున్నా. తొందరగా సేవకు వచ్చాయి. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. చెప్దామందరం హల్లెలూయా. దావీదును భయములన్నిటి నుంచి ప్రభు విడిపించడానికి కారణం ఏంటో తెలుసమ్మా? దావీదు గుండెల్లో ప్రభు మీద ఉన్నటువంటి తీవ్రమైన విశ్వాసం, చాలా తీవ్రమైన విశ్వాసం. ఆ విశ్వాసపు స్థాయి ఎట్లుందంటే, ఈయనేమో ఇంట్లో పడుకున్నాడంట. ఏం చేస్తున్నాడమ్మా? ఈయన గారేమో ఇంట్లో పడుకున్నాడు. పడుకునేసరికి శత్రు సైన్యం ఎంతమంది వచ్చారు? అట్ట చెప్పకూడదు, అమలాపురం బ్యాచ్ అంతా వచ్చి కూర్చుంది అక్కడ. దావీదు నువ్వు అయిపోయావు ఈరోజు రాత్రి అంటున్నారు వాళ్ళంతా కూడా. రా బయటికి చూసుకుందాం.
వీళ్ళు జనాలు ఎంతమంది వస్తున్నారో అంత కొరగబెడుతున్నాడు అయ్యగారు అక్కడ లోపల. నిద్ర అక్కడ పెరుగుతుంది, శత్రువులు పెరుగుతుంటే నిద్ర అక్కడ పెరుగుతూ పెరుగుతూ సూపర్ నెమ్మదిగా ఉంటున్నాడు. అంటున్నాడు 1000 మంది రాని, 2000 రాని, 10,000 మంది రాని, పొరపాటు నేను భయపడను. భయపడకుండా ఏం చేస్తానంటమ్మా, హాయిగా పడుకుంటా, శుభ్రంగా నిద్రపోతా, కలలుగా అంటూ ఉంటా. ఆ కళ కూడా ఎట్ట కంటాను తెలుసా? వచ్చాను, నేను ఇంట్లో పడుకున్నాను, శత్రువులు వచ్చారు 10,000 మంది, నేను పడుకుని ఉంటుండగానే నా దేవుని కృప నన్ను ఆవరించింది, తన దూతను పంపించారు, 10,000 మందిని దేవాతి దేవుడు తొత్తునీలుగా పూర్తిగా పారగొట్టాడు. ఇక్కడ ఏంటా విశ్వాసం? దాన్ని ఏమంటారు? శత్రువులు బయట ఉండడం ఏంటి, నువ్వు హాయిగా నిద్రపోయి మళ్ళీ శుభ్రంగా కలగంటా ఉంటాడంట. అమ్మా ఒకసారి అక్కడ వరకు వద్దుగా 10,000 మంది వద్దు, కానీ అర్ధరాత్రి పూట నువ్వు లేచేసరికి గల్లు 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 అంటూ ఒక శబ్దం వినిపిస్తా ఉంది. గల్లు 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 అంటూ శబ్దం వినిపిస్తుంది. వెంటనే నువ్వు ఎవరో అక్క, అంత అద్భుతమైనటువంటి సంగీతం చప్పుడు కనిపిస్తే ప్రేజులాడు చెప్పకపోదు నన్ను అంటామమ్మ. మనం ఆ రాత్రి అసలు ఎందుకు లేచామో ఆ పని మర్చిపోతాం. రేపు పొద్దున్న చూసుకుందాం ఆ పని. అక్కడ బాత్రూమ్ అంటది, లేచావు కదా దా అంటది, మనం అంటాం నేను రాను. ఎందుకు రావి అంటే నీకు నాకు మధ్యలో గల్లు గల్లు ఏం తిరుగుతుంది చెప్పేంటండి. పిల్లలు చూడండి, ఒక శబ్దానికే మనం ఏమైపోతాం, అమ్మో అమ్మో స్తోత్రం 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 ఆత్రం అయిపోద్ది మన పరిస్థితి. అయితే దావీదు పరిస్థితి తెలుసమ్మా, 10,000 మంది గజ్జలు కట్టుకుని గలుగలుగలు తిరుగుతున్నారు. నువ్వు తిరగరా అన్నాడు ఆయన లోపల. తిరుగు. వీడు తిరుగుతూ కిటికీలో చూస్తున్నారు. దావీదు వణికిపోతున్నాడా, భయపడుతున్నాడా, ఏమైపోతున్నాడు, దుప్పటేసుకుని చెంగేసి అంటున్నాడు. ఆయనేమో గొరకలు పెట్టి నిద్రపోతాడు, దర్శనం చూస్తున్నాడు యేసు రక్తం వేసి. ఏంటండి ఇంత కలవరం దగ్గర వరకు వచ్చిన తర్వాత కూడా దావీదు ఏంటి నీ నమ్మకం? నా దేవుడు, నా ప్రభు ఎట్టివాడో తెలుసా? ఆయన ఆశ్రయమును దుర్గమును ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. చపడకూడదాం గట్టిగా హల్లెలూయా. ఆయన తన దేవుని గురించి తెలుసు. ఎవరు నీ దేవుడు? ఆయనే ఆశ్రయం, ఆయనే దుర్గం, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నన్ను ఎందుకు విడిచిపెడతాడు? ఆయన నాకు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? నిశ్చయముగా మా ఇంటికి వచ్చి మరి మా తండ్రి ముందు 7 అన్నల ముందు నా తల మీద నూనె పోసి ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా సైన్యములకు అధిపతి యెహోవా నిన్ను ఇజ్రాయేల్ 12 గోత్రముల మీద రాజుగా చేస్తూ ఉన్నాడు. ఇంకా రాజు అయ్యేటప్పటికీ కాల రాజు కాకముందు శత్రువుల నుంచి చంపుతానంటే ఈయన ఎందుకు చస్తాడు? సావా దావీదంటే సావనా? ఎందుకు సావో? ఎందుకంటే నేను రాజును కావాలా, రాజునయ్యి పరిపూర్ణంగా సంతోషంగా పరిపాలించిన తర్వాత కానీ అప్పుడు ప్రభు నన్ను తీసుకెళ్తాడు. కానీ ఇప్పుడప్పుడులో నేను సావను గాక చెప్పరేంటంటే అది విశ్వాసం. ప్రభు నీకు వాగ్దానం చేశాడు, నీకు స్వస్థత శీఘ్రముగా కలుగును గాక అంటాం. కానీ ఏమో ఏడిదమ్మా, అదే మన లాంగ్వేజ్. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? స్వస్థత నీకు చెప్పాలా? మరి ఏంటి ఎక్కడ? అదేంటి అట్లా ఉండకూడదండి. ఎట్టున్నా తెలుసా? ఆయన అన్నాడు, ఈ దగ్గెంత, ఈ ఇన్ఫెక్షన్ అంతా, ఈ వ్యాధి ఎంత, ఈ రుగ్మత ఎంత, సమస్తాన్ని ప్రభు తొలగించును గాక. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? శత్రు బలం అంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చాను. చప్పట్లు కొట్టు ఒకసారి గట్టిగా చప్పట్లు. మా ఈ రాత్రి నీ లోపల వ్యాధి ఉన్నా, వ్యాధి నిన్నేం చేయదు. సొట్టం సూపుకు వచ్చింది, వెళ్ళిపోద్ది బయటికి. సొట్టం సూపుకు వచ్చింది, అది నిన్నేం చేయదు, అది ఓరకని వెళ్ళిపోద్ది. నీ శరీరంలో నిన్నేదో చేద్దాం అనుకుంటున్నావు కదా, వ్యాధి రుగ్మత, అది నిన్నేం చేయదు తల్లి. అసలు దాన్ని కూడా దేవుడు నీ శరీరంలో ఎందుకు పంపించాడు తెలుసా? నువ్వు దంచి 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 దాన్ని అవతల పడేస్తావని. హల్లెలూయా చెప్తామందరం హల్లెలూయా.
ప్రభు సన్నిధిలో బలమైన విశ్వాసంతో మనం ముందుకెళ్ళిపోదుము గాక. అందుకే హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో కూడా ఏమంటారు? విశ్వాసము లేకుండా చెప్పాలి తమ్ముడా. దేవుని మనసును గెలుచుకునే ఒక అత్యద్భుతమైనటువంటి అనుభవం ఏంటంటే విశ్వాసం ఒక వ్యక్తిలో ఉందనుకోండి పిల్లలారా, ప్రభు ఆ వ్యక్తిని కాపాడుతాడు. ఆ వ్యక్తి భయాల నుంచి విడుదల కలుగు చేస్తాడు. ఆ వ్యక్తి దేవునికి ఇష్టడైపోతాడు. ఆ వ్యక్తిని దేవుడు రాగల కాలంలో విజయోత్సవంతో ఊరేగించును గాక. ఒక నిజంగా జరిగిన సంఘటన. ఆ ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగేది. సందర్భోచితంగా అడుగుతున్నాను, మీ ఇళ్లలో యథార్థంగా చెప్పండి, ఓయ్ పిల్లలో, ప్రతిరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుద్దండి అన్నవాడు ఒకసారి చేయెత్తి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మీకు 2 రోజులు కోటలు ఏడ సరిపోతారా నాయన? 10 రోజులు పెట్టి ఉతికి ఆరేయాలి. ఇప్పుడు చేతులు ఏంటమ్మా అది? పక్కల ఇంట్లో చేస్తున్నారా? కుటుంబ ప్రార్థన లేదా? కుటుంబ ప్రార్థన లేదండి. అమ్మా అట్లాగైతే ఎట్లా చెప్పండి? కుటుంబ ప్రార్థన లేకపోతే ఎట్లా చెప్పండి? చెప్పమంటారా? కుటుంబాన్ని కలిసికట్టుగా ఉంచేదే కుటుంబ ప్రార్థన. కుటుంబంలో ప్రార్థన ఉందనుకోండి, ఒకరినొకరు అర్థం ఒకరినొకరు సహించే మనసు అక్కడి నుంచి వచ్చుద్ది. ఒకరి కొరకు ఒకరు ఎదురు చూసే తత్వం అక్కడ వస్తుంది. ఒకరి గురించి ఒకరు పట్టించుకునే తత్వం కూడా అక్కడే వస్తుంది. భక్తి సంబంధమైన దీవెనలు చాలా ఉన్నాయి, కానీ వాటితో పాటుగా భౌతికంగా ఒక కుటుంబం నెమ్మదిగా సంతోషంగా ఉంచి కలిసికట్టుగా ఉంచే విధంగా చేసేది కుటుంబ ప్రార్థన. ప్లీజ్ సేవకుడిగా మీ అందరి కాళ్ళు పట్టుకుని చెప్తున్నాను, మీ అందరి కాళ్ళు పట్టుకుని కుటుంబ ప్రార్థన మరలా ప్రారంభించుకోండి. కుటుంబం కలిసి ప్రార్థన చేస్తే అసలు ఏం జరుగుద్ది? ఓ తల్లి తన కుమార్తె ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేసేసరికి ఆ తల్లి ఒక చిన్న మాట చెప్తుంది. ఏమనో తెలుసా? నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ రాతితోటి నువ్వు ఎగిరెళ్ళి చెప్పాలి సముద్రంలో పడవేయబడదు గాక అని ఆవిడ చెప్పేసి ఏదో మొత్తానికి ప్రార్థన చేసుకునే విధంగా అట్లా నిలబడి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంది. ఈ చిన్నపిల్ల ప్రార్థన చేయట్లా. ఈ చిన్నమ్మాయి ప్రార్థన చేయకుండా వాళ్ళ అమ్మకి అట్టే చూస్తుందంట. సహజంగా ఎప్పుడు ప్రార్థనలో ఏకీభవించింది ఈ బిడ్డ. ప్రార్థన చేయకుండా నేను మౌనంగా ఉందని ఆవిడ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ చిన్నమ్మాయి ఇక్కడ చూస్తుందంట వాళ్ళ అమ్మ వైపు. ఏంటమ్మా ప్రార్థన చేయట్లేదంటే, ఏం చెప్పావమ్మా నువ్వు? ఏం చెప్పావు? ఈ రాయి ఈ కొండ వెళ్ళి చెప్పాలి విశ్వాసం ఉంటే వెళ్ళి ఎగిరి పడుద్ది దాంట్లో అనేసరికి అవును వాళ్ళ అమ్మ అందంట. అవునంటే నిజమా? నిజమంటే బైబిల్లో చెప్పండి మాటమ్మా, అది నిజంగా జరుగునుగాక అనేసరికి అప్పుడు మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రారంభించేసరికి మొత్తానికి అయిన తర్వాత వాళ్ళ అమ్మకి వాళ్ళ పాపను అడగడం అలవాటు. దేని గురించి ప్రార్థన చేసావు, ఏమని ప్రార్థన చేసావు అని. వెంటనే ఆ పాప ఏముందంటే తెలుసా? అమ్మా మన ఇంటి పక్కన పెద్ద కొండ ఉంది కదా, రాబోయే రోజుల్లో ఇది సముద్రంలో పడునుగాకందంట. సముద్రంలో పడునుగాకంటే వాళ్ళ అమ్మ అందంట, అరే పిచ్చిదా, కొండ ఏంటి సముద్రంలో వెళ్ళి పడ్డం ఏంటే, అదేం ప్రార్థన, పిచ్చి తల తోకలేదు, కొండెళ్ళి అడ్డెళ్ళి పడ్డం ఏంటి అనేసరికి ఈ చిన్నపిల్లకి మైండ్ పోయింది. అమ్మ 10 నిమిషాల ముందు నువ్వేమన్నావు? విశ్వాసం మనం కలిగి ఉంటే ఏది ఇటు వెళ్ళి, మరి నువ్వు అన్నదే నేను విన్నాను. విని ప్రయోగం మొదలెట్టాక ఏమని, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుగాక అనేసరికి వాళ్ళ అమ్మందంట, నువ్వు చిన్నదానివే, చిన్నపిల్ల కదా, అర్థం చేసుకునే మనసు నీకు లేదు, కొండను ఎక్కడ వెళ్ళి పడుద్దా అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయిందంట. చెప్పిన అమ్మన్న తప్పింది కానీ విన్న పాప మాత్రం బలంగా పట్టుకుందన్నమాట. హల్లెలూయా. ఆ బలంగా పట్టుకుని దాని మీదనే మనసు పెట్టి ప్రార్థన. పిల్లలారా చూడండి, మీ ఇంట్లోండే మీ పిల్లలు మీ ప్రతి ప్రవర్తన గమనిస్తుంటారు. తండ్రిగా నువ్వు ఏం చేస్తున్నావు, తల్లిగా నువ్వు ఏం చేస్తున్నావు,
తండ్రిగా నీ మాట తీరేట్లుంటుంది, తల్లిగా నీ మాట తీరేట్లుంటుంది. నీ ప్రవర్తన, నీ శైలి అంతా చూసి 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 నీ బిడ్డలు ఏమవుతారో తెలుసా? నువ్వు ఎట్లున్నావో సరిగ్గా అదే వాడు దిగిపోతాడు అంతే. ఆ గేదె గట్టును వేస్తే దూడ అంటారు కదండి. యాప చెట్టుకి ఏ కాయ వచ్చింది? మామిడి చెట్టుకి. నువ్వు కన్నీటి ప్రార్థన పరురాలు అయితే నీ గర్భాన పుట్టిన బిడ్డలు కూడా కన్నీటి ప్రార్థన పరులు అయిపోతాయి. నువ్వు ప్రేమ కలిగిన సమాధానం కలిగిన తల్లి అంటే నీ గర్భాన పుట్టిన బిడ్డలు కూడా ప్రేమ సమాధానంతో ఉంటారు. నువ్వు ప్రభు సన్నిధిలో, మందిరంలో, సంఘంలో, సహవాసంలో, సేవకులు కుడిభుజంగా ఉండి రాత్రి పగలు నీ పని చూసుకుంటూ దేవుని మందిరాన్ని కూడా కనిపెడుతూ సేవకునికి ఏం కావాలి, సంఘానికి ఏం కావాలి, నా కుటుంబం ఒక యెహోషువ కుటుంబాలే, యెషయా కుటుంబాలే మందిరానికి సేవకు అప్పగించుకోవాలి ఈ భూమి మీద అనే మనసు నీకుందనుకో, డెఫినెట్ నీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా అదే రీతిగా ఉంటారు ఇక్కడ అంతే. ఓ తల్లిగా తండ్రిగా నీ మనసు ఎట్లుంటుందో నీ పిల్లలు కూడా. నువ్వు తాగుతూ ఉన్నావు అనుకో, అపశోభం తెలియనటువంటి ఆ వ్యక్తి కూడా తాగుబోతుడైపోతుంది. నువ్వు వ్యభిచారిగా ఉన్నావు అనుకో, నీ బిడ్డ కూడా వ్యభిచారి. నువ్వు అస్తమానం భర్తతో గొడవ పడుతూ చీటికి మాటికి ఇంట్లో చిరుబుర్లాడుతున్నావు అనుకో, అమ్మా నీ గర్భాన పుట్టిన బిడ్డలు కూడా సేమ్ అట్లయిపోతుంది. చెప్పబడుతున్న మాట, దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. దావీదు బెత్షెబాతో పాపం చేస్తే పిల్లల ఒక సందర్భంలో తర్వాత చెప్పబడుతున్న మాట తెలుసా? అతని పెద్ద కుమారుడైన అమ్నోను తన సొంత చెల్లి మీదకే పాడు మనసు వచ్చేసింది. నీ మనసు ఎందుకు నియంత్రణ లేకుండా కన్ను మిన్ను కాను రాకున్నట్టు వెళ్ళిందంటే అమ్నోను ఏడుస్తూ చెప్పే మాట ఏంటంటే, దీనికి కారణం నా తండ్రి. నా తండ్రి మనసు అటువంటిది, నా మనసు కూడా చెడిపోయింది. తండ్రులారా తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఎట్లుంటావో సేమ్ అదే వచ్చేస్తుంది. మెట్టుకు ఈ తల్లి నవ్వుకుంటూ వెళ్ళేసరికి ఆ బిడ్డ మాత్రం ఏం చేసిందమ్మా? కొండ వెళ్ళాలా, వెళ్ళి ఎక్కడ పడాలంట? తమ్ముడు ఒక మాట చెప్తాను సందర్భంలో, ఒకవేళ నీ తండ్రి తాగుబోతైనా నువ్వెందుకు రోషంగా పవిత్రంగా బతకూడదు? నీ తండ్రి మందిరానికి రాకుండానో, పద్ధతి లేకుండానో, ఒక సంస్కారం లేని వ్యక్తిగా ఒకవేళ నీ తండ్రి ఉంటే నువ్వు పవిత్రుడిగా బ్రతుకు. నీ తల్లి కన్నీటి ప్రార్థన పర్రాలు కాకపోతే, నమ్మకస్తురాలు కాకపోతే ఓ కుమార్తెగా నువ్వు బ్రతికి చూపించు. వాళ్ళని బట్టి నువ్వెందుకు ప్రక్కకి వెళ్ళిపోవడం? నీ భక్తి ద్వారా, నీ రోషం ద్వారా పడిపోయి నీ తల్లిని తండ్రిని రాబట్టుకో. హల్లెలూయా చెప్తామందరం, హల్లెలూయా. మెట్టుకు ఈ బిడ్డ ఏంటంటే అదే పట్టుకుంది. ప్రతిరోజు ప్రార్థన. రెండో రోజు అడిగింది, అదే చెప్పింది. మూడో రోజు, నెల రోజు, 2 రోజులు, 3 నెలలు అదే ప్రార్థన ఈ పాపది. వాళ్ళ అమ్మ అంటుంది, ఇక నువ్వు ఎందుకే అటువంటి దాని మీద పట్టుకున్నావు? ఈ కొండ ఎల్లదో సముద్రంలో పడదిగనంతే. కొన్ని రోజుల తర్వాత వినండమ్మా, ఆ ప్రాంతానికి గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు. వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సర్వే చేస్తూ ఉన్నారు. ఏంటయ్యే సర్వే అని అంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం వారు ఈ ప్రక్కనున్నటువంటి మరొక దానికి రోడ్డు మార్గం వేయాలంటే చుట్టుప్రక్కల చాలా ఇబ్బంది అయిపోయి లాంగ్ అయిపోతుందని, ఇప్పుడు అటు ప్రక్కన ప్రాంతానికి ఎక్కడ మనం రోడ్డు మార్గం వేస్తే బ్రిడ్జ్ కడితే అనుకూలంగా ఉంటుందయ్యా అని పరిశీలించగా వారి పరిశీలన తేలింది ఏంటో తెలుసా? సరిగ్గా వీళ్ళ ఇంటి దగ్గర నుంచే అవతల వైపు ఒడ్డు చాలా దగ్గరగా ఉందని ప్రతిపాదన పంపించారు. ప్రభుత్వం వారు వెంటనే పనిచేస్తూ ఏం చేశారు తెలుసా? శుభ్రంగా అక్కడ రోడ్డు వేయాలి, బ్రిడ్జ్ వేయాలనేటువంటి ప్రతిపాదన తీసుకుని వచ్చి బ్రిడ్జ్ వేసే విషయంలో ఎక్కడికో వెళ్లకుండా వీళ్ళు ఏం చేశారు తెలుసా? అక్కడున్న కొండనే కరిగించి కంకరగా చేసి దానితోనే మొత్తం బ్రిడ్జ్ కట్టిపడేశారు అంతే. ఇప్పుడు కనిపించిన కొండ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పరేంటండి? ఎక్కడే ఉండేది ఆ కొండ, ఇప్పుడు ఎక్కడుంది చెప్పరండి? విశ్వాసముతో మనం ఏది చేసినా ఆ విశ్వాసాన్ని స్థిరపరిచే ప్రభు మనకు ఉన్నాడు. ప్రభు మనసును గెలుచుకునేది విశ్వాసం. నమ్ము. 10 లక్షల అప్పు ఉందా నీకు? 20 లక్షల అప్పు ఉందా? నువ్వు సంపాదించే సంపాదన కొంత, ఖర్చు ఎంతో, అప్పుగానుంది, వడ్డీలు కట్టుకుంటూ ఉంటున్నావా? ఇక్కడ కాదు ఆ దేశం వెళ్దాం, ఇక్కడ కాదు ఆ ప్రాంతానికి వెళ్దాం, ఈ పని కాదు ఆ పని చేద్దామని పనులు మార్చుకుంటూ, ప్రాంతాలు మార్చుకుంటూ నువ్వు ఎంతో కష్టపడినా కూడా పొరపాటును కూడా నీ అప్పు తీరకుండా అట్లానే ఉందా? ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్న మాట, ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా ఆయన దగ్గర బ్రతుకు.
కొండలాంటి అప్పు కూడా దేవుడు కరిగించునుగాక. వడ్డీలు ఇబ్బందులన్నీ తొలగించునుగాక. వ్యాధితో వచ్చిన పిల్లారు వినండి, రోగమే ఉన్నా నేను ప్రకటిస్తున్న నా దేవుడు, నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, ఈ రాత్రికి రాత్రే వ్యాధి రుగ్మత తొలగిపోవునుగాక. ఆయన యందు విశ్వాసం కలిగి పిల్లారా ముందుకు సాగిపోతే చాలు. దేవా, దావీదు జీవితంలో సలహమ్మలేకొతుగా దావీదు బ్రతుకులున్న భయాన్ని నువ్వు ఎందుకు తొలగించావు? నా దావీదులో విశ్వాసాన్ని చూశాను, నా దావీదులో విశ్వాసాన్ని చూశాను. పిల్లలారా, విశ్వాసం నీలో గూడు కట్టుకుని ఉండే విధంగా దాన్ని కాపాడుకో. విను ఈ మాట, ఏదో ఒక రోజున దేవుడు నీ భయాన్ని తొలగిస్తాడు. నీ హృదయం సంతోషించినట్లుగా, నీ గుండె ఉప్పొంగునట్లుగా, నీ పెదవులు ప్రహర్షించినట్లుగా, నువ్వు నాట్యమాడినట్లుగా నీ బ్రతుకులో నా దేవుడు అద్భుతాన్ని చేయునుగాక, ఆశ్చర్యాన్ని చేయునుగాక. నీ బ్రతుకులున్న భయాన్ని తొలగించడానికే దేవుడు ఈ 2 రోజులు కోటాన్ని పెట్టాడు. మర్చిపోవద్దు. ఇంత పందిరి, ఇంత సౌండ్ సిస్టమ్, ఎల్ఈడి స్క్రీన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరి కొరకు? వచ్చిన 100 మంది గురించి, 200 మంది గురించి, లైవ్ లో వీక్షిస్తున్న 1000 మంది గురించి కాదు, నీ ఒక్కదాని గురించి ప్రభు ఈ సభ పెట్టాడు. నీ ఒక్కడి గురించి సభ ఏర్పాటు చేశాడు. ఎలాగైనా నీ బ్రతుకున్న భయాన్ని తొలగించాలని ఎక్కడో ఉన్న మమ్మల్ని తీసుకుని వచ్చి నిలబెట్టి మరి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 2 దినాల కోటాల తమ్ముడా నీ గురించే, తల్లి నీ గురించే, నీ బ్రతుకున్న భయము తొలగించడానికి సెలహమ్మలే కోతుగా ప్రభు దిగి వచ్చాడు. కుటిగట్టిగా చప్పట్లు, హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. నీ ప్రభు సెలహమ్మలే కోత్ భయాన్ని తొలగిస్తాడు. ఇక్కడ అంతే. దావీదు జీవితంలో ఉన్న భయాన్ని ప్రభు తొలగించాడు విశ్వాసాన్ని బట్టి. ఇంకో 2-3 వ్యక్తుల గురించి చెప్తాను, త్వరగా ముగిస్తాను. ప్రభు మనందరితో మాట్లాడును గాక. త్వరగా రండి, ఆదికాండం. దావీదు జీవితంలో ఉన్న భయాన్ని తొలగించడానికి కారణము విశ్వాసము. మర్చిపోద్దా మాట, పట్టుకోండి. 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం, త్వరగా మొదటి వచనం. ప్రతి మాట మనందరి వినికిడిలో ప్రభు ఫలభరితంగా ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు ఉంచుకొని, భయపడినటువంటి వాడు అబ్రహామా, నీవు భయపడవద్దు, నీ బహుమానము పూర్ణమైనటువంటి విశ్వాసముతో విధేయతతో నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నతమైన కార్యాలను ఆ దేవుడు నీ పట్ల జరిగించేవాడై ఉన్నాడు. చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడిన ఆ ప్రతి మాట మనందరి వినికిడిలో ఎంత దూరమైతే ఈ బూరు శబ్దము ద్వారా ఎవరైతే నాయన, ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడిన ప్రతి మాటగా నిన్ను స్తుతిస్తున్నా ప్రభా. అవును నాయన, మా భయాలన్నింటినీ తొలగించే దేవుడు నాయన. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. భయపడొద్దు, నీకు తోడై ఉంటానన్నట్టు వాగ్దానాన్ని ప్రభా ఎంతో తేట తెల్లగా ప్రభా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరి